ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేడం, మేడం గారు ఉన్నారండి? అర్జెంటుగా మేడంతో ఒకసారి మాట్లాడాలి. పైన గదిలో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. ఆగో, ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు? మేడంని కలవడానికి వచ్చాను సార్. కలవడానికి నీకు టైము పాడు ఉండదా? మేడం గదిలో రెస్ట్ తీసుకుంటుందమ్మా. అలా కాదు సార్, మేడంతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాల్సింది ఉంది. అరే, నేను చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? అయినా ఇంట్లోకి ఎలా వచ్చేస్తావమ్మా నువ్వు? అన్ని దగ్గరుండి చూసుకోవాలి అన్నాం కదా అని ఏకంగా బెడ్రూమ్లో దూరిపోతారా? కామన్ సెన్స్ ఉండక్కర్లేదా నీకు? సార్, మరీ అంత పెద్ద పెద్ద మాటలు వద్దు సార్. మేడంతో అర్జెంట్ పని మీద మాట్లాడటానికి వచ్చాను సార్. నీకు ఏ పనైనా ఉండొచ్చమ్మా, కానీ పొద్దున్నే ఆఫీసులో చూసుకోవాలి. అయినా నాకు తెలియని అంత కొంపలు మునిగిపోయే అర్జెంట్ పనులు ఏమున్నాయా? సరే సార్, రేపు మార్నింగే మాట్లాడతాను. సార్, లోపల ఏదో శబ్దం వస్తుంది సార్. శబ్దం లేదు, ఏం లేదమ్మా. వెళ్ళి రేపు రాపో. అది కాదు సార్, ఏదో శబ్దం. చెబుతున్నాను కదమ్మా, నువ్వు వెళ్ళు తల్లి, డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. అబ్బా, అయ్యో మేడం, 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 వదినా, మేడం, వదినా, మేడం, 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 ఏమైంది మేడం? అక్క, పెద్దమ్మా, అక్క, పెద్దమ్మా, మేడం, మేడం కళ్ళు తెరవండి మేడం. మేడం, అక్క, అక్క, మేడం. తమ్ముడు, డాక్టర్కి కాల్ చేయి. అలాగే. అక్క, మేడం, అక్క, అక్క. హలో డాక్టర్. దేవకి, దేవకి, రన్నయ్య వచ్చారా? వదిన ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం చూసి నా కాళ్ళు చేతులు ఆడలేదన్నయ్య, అందుకే ఫోన్ చేయించాను. డాక్టర్, ఏమైంది డాక్టర్? బీపీ హై అయింది, సో అందుకే ఇలా జరిగింది. ఇంజెక్షన్ ఇచ్చాను, కాసేపట్లో నార్మల్ అవుతుంది. చూస్తుంటే ఈవిడ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నట్టున్నారు. కాస్త దగ్గరుండి చూసుకోండి. నన్ను సమయానికి పిలవడం వల్ల, నేను ఇక్కడికి రావడం వల్ల ఈవిడికి పెద్ద గండమే తప్పింది. ఇంకా హై బీపీ వల్ల బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు. కాసేపట్లో ఆవిడ స్పృహలోకి వస్తారు. ప్రిస్క్రిప్షన్లో టాబ్లెట్లు రాసిచ్చాను, అవి వాడండి. మరి నేను వెళ్తాను సార్. మంచిది డాక్టర్. అమ్మో, మనమే చూసి కాపాడేమని చెప్పాలి, లేకపోతే దీనికి పేరు వచ్చేస్తుంది. అన్నయ్య, అమ్మాయిని పంపించేసి ఏమైందో నువ్వు ఉండు డాడీ. నీ నరేషన్ చాలా వరస్ట్గా ఉంటుంది. నేను చెప్తాను చూడు. పెద్దనాన్న, పెద్దమ్మ కళ్ళు తిరిగి పడిపోతే పాపం ఈ అక్క చూసి వెంటనే అరిచింది. బాబు, ఆ అరుపుకు మేము అందరం పైకొచ్చాం. వచ్చి చూస్తే పెద్దమ్మ స్పృహలో లేదు.
అప్పుడు ఈ అక్క పెద్దమ్మని లేపుతూ హార్ట్ బీట్ చెక్ చేసి అర్జెంటుగా డాక్టర్కి కాల్ చేయమని చెప్పింది. అప్పుడు నేను చేశాను. అప్పుడు డాక్టర్ వచ్చారు. ఇదే పెద్దనాన్న జరిగింది. చూసావు డాడ్, బ్లాక్ లేకుండా నేను త్వరగా చెప్పాను. అబ్బబ్బబ్బబ్బా, మా నాయనే. పాపం పెద్దనాన్న, మాకన్నా ఈ అక్క చాలా టెన్షన్ పడిపోయింది. ఈ అక్క గనక సమయానికి చూడకపోతే నిజంగా డాక్టర్ చెప్పినట్టు చాలా పెద్ద ప్రమాదం అయిపోయేది. రే, ఇక చాలు కొట్టిండప్పు. అమ్మా, నా భార్యకు నీకు ఏదో రుణానుబంధం ఉందమ్మా. దేవకి నాకు కిందటిసారి చెప్పింది, తనని గుడిలో కాపాడింది నువ్వే అని. ఇప్పుడు కూడా నువ్వే సమయానికి వచ్చి కాపాడావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా. అలా ఎందుకు అనుకోవాలన్నయ్యా? తను వచ్చినప్పుడే వదినకి కళ్ళు తిరుగుతున్నాయి అని ఎందుకు అనుకోకూడదు? నాదే ఉంది సార్. ఆ టైంలో సరిగ్గా నేను ఇక్కడున్నాను. నేను చేయగలిగింది చేశాను. అయినా మీరు మేడం చేసే మంచి పనులే మీకు మేడంకి శ్రీరామ రక్షస. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది. నేను మేడంతో ఫైల్ గురించి మాట్లాడదామని వచ్చాను. ఈలోపు మేడం అలా ఉండటం చూసి కంగారుగా అనిపించింది. ఇంక నాకు తోచింది చేశాను సార్. సరే సార్, ఇప్పటికే లేట్ అయింది. మీరు పడుకోండి. రేపు మార్నింగ్ మాట్లాడతాను. ఇంతమంది ఉంటే మేడంకి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. నేను వెళ్ళొస్తాను సార్. అలాగే. సరే సరే సరే, ఎలాగో ఇంత దూరం తీసుకొచ్చా కదా అమ్మాయి, నాకు ఇచ్చేళ్ళు. నేను రేపు మేడకు చూపిస్తాను. పర్లేదు సార్, నేను రేపు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్ళొస్తాను సార్. సరేనయ్యా, వదిన జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. రండ్రా. దేవకి, ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటావు? చూడు ఇప్పుడేం జరిగిందో. వదలండి, ప్లీజ్ వదలండి. మీరు నన్ను ఎంత టార్చర్ చేసినా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ప్లీజ్ వదిలేయండి. ఏదో ఒకటి చేసి మీ అప్పు తీర్చేస్తాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. మా సార్ వస్తున్నాడు, వచ్చి మాట్లాడతాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉండు. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను ఏదో ఒక పని చేసైనా సరే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్. రాయ్, నిన్ను తీసుకొచ్చింది నీ అప్పు గురించి కాదు. మరి మీ అక్క గురించి చెప్పు. మీ అక్క ఎక్కడుంది? ఛీ, అది నాకు అక్కేంటి? అదంటేనే నాకు ఒళ్ళంత కంపరం. దయచేసి దాన్ని నాకు అక్క అనకండి. అదొక అనాథ. అవన్నీ నాకు అనవసరం. మూసుకొని అది ఎక్కడుందో చెప్పు. నువ్వు గనక మీ అక్క ఎక్కడుందో చెప్తే నీకు ఒక డబుల్ బొనంజా ఆఫర్ ఉంది. మొదటిది, నువ్వు నీ డబ్బులు తిరిగి ఇవ్వక్కర్లేదు. రెండోది, నేనే నీకు డబ్బులు ఇస్తాను. నిజంగా 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 ఈ డబ్బంతా నాకేనా? నీకే. ఆ రాధ ఎక్కడుందో చెప్తే ఇంకా ఇస్తాను. నిజంగా 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 ఈ డబ్బులు నాకేనా? ఇంకా డబ్బులు ఇస్తారా చెప్తే? నిజంగా? తను ఎక్కడుందో నాకు తెలీదు. కాకపోతే ఉద్యోగానికి ఓ ఊరెళ్ళిందని మాత్రం తెలుసు. నాకు కొంచెం టైము, ఇంకా డబ్బులు ఇస్తే నేను కనుక్కొని చెప్తా. సరే, మిగతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి
ఇంకా డబ్బులు తీసుకెళ్ళు. వెళ్ళి రాదెక్కడుందో కనుక్కునిరా. పో పో. అన్నా, ఇంత జరిగాక కూడా వాణ్ణి ఎలా నమ్ముతున్నావు అన్నా? నేను వాడిని నమ్మడం లేదు, వాడికిచ్చిన డబ్బుని ఇస్తానన్న డబ్బుని నమ్ముతున్నాను. అదే వాడి నుంచి పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. వాడు డబ్బుకు బానిస. మీలాంటి వెధవల వల్ల పని అవ్వనప్పుడు నేనింకా ఇలాంటివే చేయాలి మరి. ఎదవల్లారా. మాధవి, కొంచెం కాఫీ తీసుకురావా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్, నేను కాఫీ కలిపి తీసుకొస్తాను, మీకెందుకు శ్రమ? పర్వాలేదు, నేను చేస్తున్నానుగా. అయ్యో బావగారు, మీరేంటండి వంటగదిలో? ఏం లేదమ్మా, ఈరోజు నా చేత్తో కాఫీ చేసుకోవాలనుంది అంతే, అందుకే వచ్చాను. అయ్యో అలా కాదు బావగారు, నేను చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. పర్వాలేదమ్మా, నువ్వు నీ పని చూసుకో, నేను చేసుకుంటాను. మాధవి, కొంచెం ప్లీజ్ త్వరగా కాఫీ తీసుకురావా? అక్క, కాఫీ. నేను తీసుకెళ్తాను. ఇదిగోండి మేడం కాఫీ, విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ బంచ్ ఆఫ్ స్మైల్స్. అయ్యో, మీరెందుకు తెచ్చారండి? కూర్చో 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 కూర్చో. మీరెందుకు తీసుకొచ్చారు? మాధవి తీసుకొచ్చేది కదా. మాధవి వేరే పనిలో ఉండి ఇందాక నీ మాట వినిపించుకోలేదు, కానీ అయినా మా శ్రీమతి గారి కాఫీ అడిగితే వెంటనే తెచ్చివ్వాలి, అది ఎవరైనా సరే, చివరికి ఈ వాసుదేవ్తో సహా. చాలండి, పొద్దున్నే ఏంటి మీ అల్లరి? డాక్టర్ గారు నీకు స్ట్రెస్ ఎక్కువ ఉందని చెప్పారు. అయినా స్ట్రెస్ ఎందుకు చెప్పు, నేనున్నాను కదా. నీకు ఏం కావాలన్నా జస్ట్ ఆర్డర్ వేయి, ఓకే? రాత్రి నీకు అంత చెప్పి వెళ్ళాను కదా, అయినా ఏంటి దేవకి? అది నేనేదో ఆలోచనలో పడి సడన్ గా అలా అయిపోయిందండి. గాయత్రికి మించిన ఆలోచన నీకేముంటుంది? నువ్విలా ఉంటే నేనేమైపోవాలి? రాత్రి నిన్ను అలా చూసి నా ప్రాణం పోయినట్టయింది తెలుసా? హలో మేడం, కాఫీ ఎలా ఉంది? కాఫీ పౌడర్ షుగర్ కన్నా నా ప్రేమే ఎక్కువ కలిపాను. కాఫీ తాగు. మేడంని సార్ చిన్న పిల్లలా చేసుకుంటున్నారు కదా. వాళ్ళ కూతురు చాలా అన్లక్కీ. ఇంత బెస్ట్ పేరెంట్స్ ని మిస్ అవుతుంది. ఎక్కడుందో ఏంటో. నిజమే అండి, చాలా క్యూట్ జంట. వీళ్లే గనక నా అత్త మామలు అయ్యుంటేనా. అమ్మా నాన్న అనుకోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు? విన్నావు కదా, వాళ్ళ కూతురుందంట. ఫ్యూచర్లో తను దొరకవచ్చు, ఈ అందగాడికి పడిపోవచ్చు. ఏం చెప్పలేం. నిన్ను
ఆ అమ్మాయి. ఎస్. ఆ అమ్మాయి దొరకాలి. ఫస్ట్ ఇక్కడ వరస్ట్ క్యాండిడేట్ ఎవరంటే నిన్నే చూపిస్తా. కొల్లు నీకు. రాధా మనోహర్, హాయ్ సార్. హాయ్ మేడం. అక్కడే నించున్నారే, రండి. ఏంటి మొగుడు పెళ్ళాలు ఏదో మంచిగా గొసగొసలాడుకుంటున్నట్టున్నారు? ఏం లేదు సార్, మేడంకి మీకు దిష్టి తీయించాలనుకుంటున్నాం. దేనికయ్యా? మీ జంట, మీ అపియరెన్స్ అండ్ మీ కెమిస్ట్రీ ప్రతిదీ దిష్టి తగిలేలా ఉంది సార్. అంత క్యూట్ కపుల్ మీరు. అవును సార్, ఇందక్కడి నుంచి మేడంతో మీ కన్వర్సేషన్ చూస్తున్నాం. చాలా క్యూట్గా అనిపించింది. మాకు ఇలాంటి క్యూట్ కాన్వర్జేషన్స్ కామనే. ఏం దేవకి? ఎనీవే థ్యాంక్స్ అమ్మా, రాత్రి అలా దేవకిని చూసి నువ్వు అలా రియాక్ట్ అయినందుకు. అయ్యో మీరలా అనకండి సార్, మేడం కూడా నాకు అమ్మ లాంటివారు. అమ్మా అనే మాట వినాలని ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? దేవకి ప్లీజ్. అవును రాదా, నిన్న రాత్రి అర్జెంటుగా ఫైల్ గురించి మాట్లాడాలని వచ్చానన్నావు, ఏంటది? వీళ్ళేంట్రా బాబు తెల్లవారే ఎక్కడ తగలడ్డారు? వేరే పనే లేనట్టుగా ఎంతసేపు ఇక్కడే పడి చూస్తున్నారు. ఏం లేదు సార్, మొన్న మేము సైట్ ఎస్టిమేషన్ కోసం వెళ్ళాం కదా, అక్కడ కన్స్ట్రక్షన్లో కొన్ని లోపాలున్నాయి. అవి ఆల్రెడీ శేషు సార్కి అప్డేట్ ఇచ్చాం. ఇంకా ప్రీవియస్ ఎస్టిమేషన్లో ఫైల్స్లో కూడా బ్లండర్ మిస్టేక్స్ కనపడుతున్నాయి సార్. శేషు వస్తున్నానన్నయ్య. శేషు ఏంటిది? అబ్బబ్బే అలాంటిది ఉండదన్నయ్యా, వీళ్ళకి కొత్త కదా, సరిగ్గా అర్థమై ఉండదు. మీరు ఆఫీస్కి వెళ్ళనమ్మా, నేను వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. నేను చూసుకుంటానులే అన్నయ్య, వీళ్ళకి సరిగ్గా అర్థమై ఉండదు. సరే, ఆ పనేదో తొందరగా చూడు. ఓకే ఓకే, మీరు ఆఫీస్కి వెళ్ళండి అయ్యా, నేను వచ్చి మాట్లాడతాను. మీరు వెళ్ళండి, నేను కూడా వచ్చేస్తాను. శేషు అన్నయ్య నువ్వు వెళ్ళి నేను చెప్పిన బిల్డర్ పని సరే అన్నయ్య. చూసుకుంటా. సరే సార్, మేము వెళ్తాం, ఆఫీస్లో కలుస్తాం. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. దేవకి రా వెళ్దాం. వీళ్ళెక్కడ తగిలారా బాబు? అమ్మ బాబాయ్, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళని చాలా జాగ్రత్తలో పెట్టాలి. పెడతా, ఖచ్చితంగా పెడతా. సరే ఏడు పాపవే, ఆఫీస్కి టైం అయింది, పదా లోపలికి వెళ్దాం. అలా కాదే, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. మళ్ళీ అప్పుల వాడొస్తాడే. వీళ్ళిచ్చే జీతాలు గడవడానికి సరిపోతున్నాయి కానీ అప్పుల వరకు రావడం లేదు. ఇంకా అసలు ఇంక్రిమెంట్లు బోనస్ల గురించి అయితే పట్టించుకుని నాథుడే లేడు. దేవకి మేడం ఉన్నప్పుడే బాగుండేవి, అన్ని టైంకొచ్చేవి. వీళ్ళు మాట్లాడుకుంటుంది గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గురించేనా? అదేంటి, అన్నిట్లో పక్కాగా ఉంటారు కదా సార్ మేడం వాళ్ళు. ఒకసారి వెళ్ళి ఇయర్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం. అమ్మా, వీళ్ళని చూస్తుంటే ఈ రోజు మన శేషు సార్ని ఏదో చేసేలా ఉన్నారు. ఆయనకేమైనా అయితే మనకి అయినట్టే. పద, ఎందుకైనా మంచిది వెళ్ళి చూద్దాం. పద పద.
రండి రండి. ఇదేంటి ఇక్కడేమో ఇంక్రిమెంట్స్ బోనస్లు ఇచ్చినట్టున్నాయి, వాళ్ళేమో రాలేదు అని బాధపడుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడేదో పెద్ద బ్లండరే జరుగుతుంది. అర్జెంటుగా దీన్ని వాసుదేవ్ సార్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఏమే వీళ్ళు పట్టుకున్న పాయింట్తో శేషు సార్కి ఎందుకు గట్టిగా మూడుతుందనిపిస్తుంది. అర్జెంటుగా ఈ విషయం శేషు సార్కి చెప్పాలి. పద సార్, ఇక్కడ కొంపలు కూలిపోతున్నాయి సార్. రే మ్యాటర్ చెప్పు ఫస్ట్, ఇలా టెన్షన్ మ్యాటర్ చెప్పుకో. సార్, స్టాఫ్ కి ఇంక్రిమెంట్స్ బోనస్లు ఇవ్వడం లేదని రాధా మనోహర్లకి తెలిసిపోయినట్టుంది సార్. బ్యాలెన్స్ షీట్ లో ఏవో ఇచ్చినట్టుంది. సో దీంట్లో ఏదో తేడా ఉందని వాసుదేవరావు గారి ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నారు సార్ వాళ్ళు. ఇవన్నీ మన శేషు సార్ అండర్లో మెయింటైన్ అవుతున్న రికార్డ్స్. మీ అందరికీ కరెక్ట్గా టైంకి ఇంక్రిమెంట్లు బోనస్లు వస్తున్నాయా లేవా? నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. చెప్పండి.